మన గౌరవనీయులు అంబటి రాంబాబు గారి మాట వినండి ఒకసారి. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ అడుగుతా ఉన్నా, ఏమైంది? మీ ఇల్లు తగలబెడితే తెలుగుదేశం పార్టీకి లాభమా, ఆంధ్రప్రదేశ్కి లాభమా? మీ కారు పగలగొడితే తెలుగుదేశం పార్టీకి ఏమైనా లాభమా, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా లాభమా? మీ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటున్నారు, కానీ నేను మాత్రం గౌరవ్ అంబటి రాంబాబు గారు అంటున్నా. గారు అనండి పెద్దల్ని. ఆ భాషే కదా మన బాధ పెట్టేది. మంచి భాషలో మంచి సంస్కారం నేర్చుకోండి. ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచిని మెచ్చుకోండి. ఒకవేళ తప్పుంటే సూచించండి, సద్విమర్శ చేయండి. దమ్ముంటే విమర్శగా ఓపికగా ముందుకు రావాలి తప్ప బూతులు తిడితే ఏమండి? బూతులు తిడితే అది సంస్కారమా? మిమ్మల్ని జైల్లో పెట్టినందుకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు, ఎవరు బాధపడలే.